హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసిలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనిలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ 37,000 రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఈ వీడియో చూసే ముందు ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినా గనక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్ లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఈ నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో కేవలం నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి అయితే చదవండి. సో ఈ రోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎన్ఎండిసి లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. సో ఇది మనకి ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఉందండి. సో దీనిలో టోటల్ గా 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పోస్ట్ జూనియర్ ఆఫీసర్ సివిల్ ట్రైనీ. సో దీనిలో 7 పోస్టులు ఉన్నాయి. సెకండ్ వన్ జూనియర్ ట్రైనీ ఎలక్ట్రికల్ ట్రైనీ. దీనిలో 14 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ జూనియర్ ఆఫీసర్ మెకానికల్ ట్రైనీ. దీనిలో 33 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ జూనియర్ ఆఫీసర్ మైనింగ్ ట్రైనీ. దీనిలో 32 పోస్టులు. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఆఫీసర్ జిఎన్టీ క్యూసీ ట్రైనీ. దీనిలో 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వన్ జూనియర్ ఆఫీసర్ సర్వే ట్రైనీ. సో దీనిలో ఒక పోస్ట్. ఇలా టోటల్ గా 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ ప్లస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ పోస్ట్ సివిల్ పోస్ట్. సో దీనికి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మినిమం 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ఎలక్ట్రికల్ పోస్ట్. సో దీనిలో 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మెకానికల్ జూనియర్ ఆఫీసర్ మెకానికల్ ట్రైనీ పోస్ట్. దీనికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ మినిమం 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఆఫీసర్ మైనింగ్ ట్రైనీ పోస్ట్. ఈ పోస్ట్ కి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మినిమం 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు రెలవెంట్ ఫీల్డ్ లో. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఆఫీసర్ క్యూసీ ట్రైనీ. సో దీనికి క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఎంటెక్ ఇన్ జియాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ జియోలాజికల్ మ్యాపింగ్ శాంప్లింగ్ ఇన్ మైనింగ్ ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రీ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ సర్వే ట్రైనీ పోస్ట్. దీనికి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా డిప్లొమా ఇన్ మైన్స్ అండ్ మైన్ సర్వేయింగ్ విత్ మైన్ సర్వేస్ అయితే అడుగుతున్నారండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓపెన్ కాస్ట్ మెటల్ మైన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా అయితే ఇచ్చారండి. సో మీరు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే చదవండి. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ బిలో 32 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి జూనియర్ ఆఫీసర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ మైనింగ్ జిఎన్క్యూసీ సర్వే ట్రైనీ. సో ఈ పోస్టులకి అయితే కనుక ఇక్కడ డిగ్రీ హోల్డర్స్ కి అయితే కనుక ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 months అయితే ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి. డిప్లొమా హోల్డర్స్ కి అయితే కనుక 18 months ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిగ్రీ హోల్డర్స్ కి ఇక్కడ ఫస్ట్
టు 12 మంత్స్ శాలరీ 37,000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్ 18 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఫస్ట్ 12 మంత్స్ 37,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందండి. రిమైనింగ్ 6 మంత్స్ డిగ్రీ హోల్డర్స్ కి అయితే కనుక ఇక్కడ మనకి ఎటువంటి శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. డిప్లొమా హోల్డర్స్ కి అయితే కనుక రిమైనింగ్ 6 మంత్స్ 38,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుందైతే చెప్తున్నారు క్లియర్ గా. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ అని. సో ఇక్కడ ఫస్ట్ సివిల్ విభాగంలో చూస్తే కనుక టోటల్ గా 7 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ 7 పోస్టులు కూడా ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పోస్టులు అయితే కనుక దీనిలో టోటల్ గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ దీనిలో 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 14 పోస్టులు. నెక్స్ట్ మైనింగ్ లో చూస్తే కనుక 32 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా. ఈ పోస్టులో ఎస్సీ కేటగిరీలో 5, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 12 పోస్టులు. నెక్స్ట్ జిఎన్టీ క్యూసీ సో దీనిలో టోటల్ గా 7 అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సర్వే లాస్ట్ వన్ లో సో దీనిలో 1 పోస్ట్ అయితే ఉందండి. ఈ 1 పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. సో ఇట్లా టోటల్ గా మనకి 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్ గా అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. February 7, 2022 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ February 27, 2022 వరకు అయితే ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద మనకి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు, ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, డౌట్స్ ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ టైం కూడా మనకి మెన్షన్ చేశారు, ఏ టైంలో మీరైతే కాల్ చేయొచ్చు అనేది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM లోపున మీరు ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు అంటే క్లియర్ గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. ఎన్ఎండిసి వెబ్సైట్ అడ్రస్ www.nmdc.co.in ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్ చూస్తే కనుక 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక ఎటువంటి ఫీజు అయితే చెల్లించే అవసరం లేదు. మిగిలిన వారికి అయితే కనుక 250 రూపీస్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా చదవండి. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్. ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీకు 100 మార్క్స్ అయితే ఉంటుందండి రిటర్న్ టెస్ట్ అనేది. నెక్స్ట్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అయితే ఇచ్చారు. ఇలా టోటల్ గా ఇక్కడ 100 మార్క్స్ కి మీకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ లాంగ్వేజెస్ ఫర్ రిటర్న్ టెస్ట్ విల్ బి ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ విచ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటుందంటే క్లియర్ గా అయితే చెప్తున్నారు. Next one, the candidates will be called for supervisory skill test on the basis of performance in the written test by following reservation policy. However, the candidate should secure minimum marks in a written test which is as follows అయితే ఇచ్చారు. కేటగిరీని బట్టి ఇక్కడ రిటర్న్ టెస్ట్ లో ఎన్ని మార్క్స్ రావాలైతే క్లియర్ అయితే చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే కనుక 40 మార్క్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 45 మార్క్స్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్. దేర్ విల్ బి సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్. సో ఇక్కడ అవుట్ ఆఫ్ టోటల్ 100 మార్క్స్ విల్ బి యాజ్ అండర్ అయితే ఇచ్చారండి. సో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే కనుక 40%, ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే కనుక 37%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే కనుక 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ లో. ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవి కూడా మీరైతే డీటెయిల్ గా అయితే చూడొచ్చు.
నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్ అని ఇచ్చారు. ద క్యాండిడేట్స్ హూ విల్ బి కాల్డ్ ఫర్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ with self-attested photocopies in support of age, qualification, experience, caste, etc. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంది ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్. ఇన్ కేస్ ద క్యాండిడేట్స్ do not produce submit the required documents before attending for supervisory skill test, the candidate will not be permitted to attend the supervisory skill test. సో ఇక్కడ మీరు సూపర్వైజరీ ఇక్కడ రిటర్న్ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయిన తర్వాత సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ కి సెలెక్ట్ అయితే కనుక మీతో పాటు ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. సో ఆ టైంలో మీరైతే కనుక ఇక్కడ మెన్షన్ చేసే సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో మీకు ఇక్కడ రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే గనుక మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్ గా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ February 27, 2022 వరకు అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ అభ్యర్థులు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చేసే ప్రతిసారి కూడా మేము కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.